హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేటీవీ ఛానల్ కిచెన్ టు బ్యూటీ. ఈరోజు నేను మన వంటగదిలో దొరికే కరివేపాకుతో కొన్ని రకాల ఫేస్ ప్యాక్స్ చెప్పబోతున్నానండి. ఇవి ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నాయండి. ఇప్పుడు నేను ఆ ఫేస్ ప్యాక్స్ చెప్పి దాని ఒక యూజెస్ కూడా చెప్తాను. ముందుగా మొదటి ఫేస్ ప్యాక్, దీనికి కరివేపాకును పచ్చి పసుపు కావాలి. పచ్చి పసుపు లేకపోతే మీరు ఇంట్లో వాడే పసుపు కూడా వాడేయచ్చండి. అలాగే కరివేపాకును కూడా మీరు పౌడర్ చేసి పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలంటే కరివేపాకు పొడి, కరివేపాకును ఒక రోజంతా ఎండలో ఉంచేసి తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే, పౌడర్ అయిపోతుంది. అలా మీరు ఎండలో పెట్టుకోవడానికి వీల్లేదు అని అంటే కనుక ఫ్రిడ్జ్లో ఎటువంటి కవర్లోనూ మూతలు పెట్టి కాకుండా విడిగా పెట్టేసేయండి. అప్పుడు పొడి పొడిగా రెడీ అయిపోతుంది కరివేపాకు. దాన్ని మిక్సీ పట్టేసుకోండి, కరివేపాకు పొడి రెడీ అయిపోతుంది. ఇలా తయారు చేసుకున్న కరివేపాకు పొడి, పసుపు పొడి రెండింటిలోనూ మనం కొంచెం వాటర్ కానీ లేదంటే ఈ రోజు వాటర్ కానీ రెండు ఏదో ఒకటి వేసుకుని మీరు పేస్ట్లో తయారు చేసుకుని ఫేస్కి అప్లై చేయండి. సర్క్యులర్ మోషన్లో మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు కొంచెం ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అనమాట. ఒక 15-20 నిమిషాలు ఉంచుకుని తర్వాత మీరు చల్లని నీటితో ఫేస్ వాష్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మనకి మెయిన్ యూజ్ మొటిమలు ఏర్పడతాయి కదా, యాక్నీ అంటారు కదా, అది పూర్తిగా తొలగిపోయి క్లియర్గా గ్లోయింగ్ స్కిన్ అన్నది మీ సొంతం అవుతుంది. ఇక రెండో ఫేస్ ప్యాక్ చూద్దాము. ఇందులో వచ్చేసి మనకి కరివేపాకు పొడి కావాలి. అలాగే ముల్తానీ మిట్టి అని మనకు మార్కెట్లో దొరుకుతుందండి ముల్తానీ మిట్టి, అది. తర్వాత రోజు వాటర్, బంజారాస్ కంపెనీలో ఉంది ముల్తానీ మట్టి, అది మీరు కొనుక్కోగలిగితే కొనుక్కోండి. ఈ మూడింటిని కలుపుకుని మనం పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇక్కడ కరివేపాకు పొడి, ముల్తానీ మట్టి పొడి ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే దానికి సరిపడక రోజు వాటర్ వేసుకోండి. దీన్ని పేస్ట్ తయారు చేసుకుని ఫేస్కి అప్లై చేసుకుని 15-20 నిమిషాలు ఉంచుకుని చల్లని నీటితో వాష్ చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే ఏజ్ పెరిగే కొద్ది ముడతలు ఏర్పడతాయి కదా శరీరం మీద, అవన్నీ పోతాయి, స్కిన్ చాలా యంగిష్గా తయారవుతుందండి. మూడో ఫేస్ ప్యాక్ వచ్చేసరికి కరివేపాకును నిమ్మరసమును. ఇది కరివేపాకు, పచ్చి కరివేపాకులో నిమ్మరసం వేసి మిక్సీ ఆడేసుకుని ఆ పేస్ట్ అప్లై చేసుకోవచ్చు. లేదంటే కరివేపాకు పొడిలో నిమ్మరసం వేసుకుని కూడా పేస్ట్లో తయారు చేసుకుని ఫేస్కి ప్యాక్లు అప్లై చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ని 3-4 రోజులకు ఒకసారి రెగ్యులర్గా వాడడానికి ట్రై చేయండి. దీనివల్ల ఏంటంటే మనకి ఈ పొక్కులు ఏర్పడుతున్నాయి కదా మొటిమలు, ఆ మొటిమలు పోయిన తర్వాత మచ్చలు వచ్చేస్తాయి కదా, ఆ మచ్చలన్నీ కూడా పోతాయండి. దీనివల్ల ఈ ఫేస్ ప్యాక్ వల్ల మనకి మచ్చలు పోతాయి. ఆ మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు పోయి స్కిన్ అనేది మనకి క్లియర్గా గ్లోయింగ్గా తయారవుతుంది అనమాట. అది ఈ ఫేస్ ప్యాక్ ప్రయోజనం. ఇక నాలుగోది వచ్చేసరికి మనకి ఇక్కడ కరివేపాకును పచ్చిపాలు, కరివేపాకుల్లో పచ్చిపాలు వేసుకుని మిక్సీ పట్టేసుకుని ఆ పేస్ట్ వాడుకోవచ్చు. లేదంటే కరివేపాకు పొడిలో పాలు వేసుకుని ఆ పేస్ట్ కూడా మీరు ఫేస్ ప్యాక్ కింద వాడుకోవచ్చు. ఇది కూడా సేమ్ అండి, ఫేస్కి అప్లై చేసి 15-20 నిమిషాలు ఉంచుకుని వాష్ చేసుకోవడమే. దీనికి ఈ ఫేస్ ప్యాక్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఇది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అంటే మన స్కిన్ ఎక్కడైనా కట్ అయిపోతూ ఉంటుంది కదా, ఒకసారి మనకే తెలియకుండా చాకుతో కూరలు వస్తున్నప్పుడు కట్ అయిపోవడం అలా అయినా, లేదంటే బర్న్ అయిపోతూ ఉంటుంది మనకి, కాలిపోవడం, వంటలు చేస్తున్నప్పుడు అక్కడెక్కడ కాలిపోతూ ఉంటాయి అక్కడ, లేదంటే ఇన్సెక్ట్స్ ఏమైనా బైట్ చేసినప్పుడు, అంటే బొద్దింకలు, ఇలా పాము గడ్డికి కూడా వాడతారంటండి, పాముకి తేలిక కూడా. అలాగే ర్యాషెస్ వచ్చినప్పుడు స్కిన్ మీద, అలాంటి టైంలో ఇది బాగా వర్క్ అవుతుందండి. ఇది ఫేస్ ప్యాక్ కింద కాకుండా మనకు అలాంటి ఎఫెక్టెడ్ ఏరియాస్లో కూడా వర్క్ అవుతుంది. ఇక ఐదో ఫేస్ ప్యాక్ వచ్చేసరికి ఇక్కడ కరివేపాకును మనకి కావాల్సిన ఆలివ్ ఆయిల్ అండి. కరివేపాకు పొడిలో మనం ఆలివ్ ఆయిల్ వాడాలి. ఆలివ్ ఆయిల్ లేకపోతే కొబ్బరి నూనె కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ ప్రిఫర్ చేయొచ్చు. దీన్ని పేస్ట్లో తయారు చేసుకుని ఫేస్కి అప్లై చేసుకుని 15-20 నిమిషాలు పాటించుకోండి ఫేస్ మీద. ఉంచుకున్న తర్వాత మనకు చల్లని నీటితో కడిగేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల మీ స్కిన్ చాలా స్మూత్గా తయారవుతుందండి. మీరే అబ్జర్వ్ చేసుకుంటారు, గ్లాసీ స్కిన్ అన్నది మీ సొంతం అవుతుంది. ఇక ఆరోది వచ్చేసరికి కరివేపాకు ఒకటేనండి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్. ఇదేంటంటే మనం కరివేపాకుని వేడి నీళ్ళలో వేసేసుకుని బాగా మరగబెట్టేసి ఆ నీళ్ళని మనం ఆవిరి పట్టాలన్నమాట. ఆవిరి పట్టడం వల్ల మన స్కిన్ అనేది నరిష్ అయ్యి చాలా గ్లోయింగ్గా తయారవుతుంది. ఆగండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ని చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ పర్పస్.